సంక్రాంతి సందడి మొదలైపోయింది. 3 రోజుల ముచ్చటైన పండుగ కోసం నగరం పల్లెబాట పట్టింది. అటు సంక్రాంతి సెలవులు కూడా ప్రారంభం కావడంతో పిల్లలతో కలిసి కుటుంబాలు సొంతూళ్లకు బయలుదేరాయి. ఐటీ కంపెనీలకు శనివారం నుంచే సెలవులు కావడంతో ఊళ్లకు వెళ్లే వారితో రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదివారం కూడా సిటీ నుంచి ఊళ్లకు ప్రయాణాలు భారీగా ఉంటాయి. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సంక్రాంతి సెలవులతో పట్నం పల్లెబాట పట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి అటు తెలంగాణలోని జిల్లాలకు, ఇటు ఏపీకి వెళుతున్న నగరవాసులతో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగింది. చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా సంక్రాంతి అనగానే గ్రామాలకు వెళుతుంటారు. దీంతో అన్ని దారులు ఊళ్ల వైపే అన్నట్లు పరిస్థితి తయారైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా రద్దీ పెరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం కావడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. ఇబ్రహీంపట్నం దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వెహికల్స్ బారులు తీరాయి. NH-44 పై వాహనాలు నత్తనడకన సాగాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వాహనాలతో జామయింది. అదనపు కౌంటర్స్ పెట్టినా రష్ను తట్టుకోలేకపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఫుల్ రష్తో నిండిపోతున్నాయి. ప్రధాన బస్ స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, గచ్చిబౌలి బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో ఫుల్ రద్దీ నెలకొంది. రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ ఇలా ఉంటే సంక్రాంతి సంబరాలంటే పెట్టింది పేరైన గోదావరి జిల్లాలకు రాకపోకలతో ఆ ప్రాంతాలు సందడిగా మారాయి. బంధుమిత్రులు, అతిథుల రాకతో గోదావరి జిల్లాల్లోని పలు హోటల్స్, రిసార్ట్స్, లాడ్జిలు నిండిపోయాయి. ముఖ్యంగా కోడి పందేల కోసం ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు పోటెత్తుతుంటారు. పండక్కి 3 నెలల ముందే హోటల్స్ బుక్ చేసుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఇతర దేశాల నుంచి కూడా గోదావరి జిల్లాలకు వస్తుంటారు. దీంతో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో హోటల్స్ నిండిపోయాయి. మొత్తానికి ఎక్కడ చూసినా సంక్రాంతి రద్దీ సందడి కనబడుతోంది. సోమ, మంగళ, బుధవారం 3 రోజులు పండుగ తరువాత మళ్లీ సిటీ వైపు పరుగులు పెడతారంతా.